అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, అంగన్వాడీ కార్యకర్తలు, తర్వాత సఫాయి వీళ్ళు మున్సిపల్ కార్మికులు, ఒకళ్ళేమిట్లేండి, అందరూ అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆశా వన్ వర్కర్లు నాట్ ఎయిట్ 104 పారిశుద్ధ్య కార్మికులు అందరూ సమ్మెలోనే ఉన్నారు ఇప్పుడు. అందరూ సమ్మెలో ఉన్నారు. ఇది 2003 తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇలా రకరకాల వాళ్ళు, వర్గాల వాళ్ళు ఆ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు దిగడం. ఆ, అవును. వీళ్ళు పోరాటం చూసి తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఫైనల్ గా ఎస్మా చట్టం కూడా ప్రయోగించింది. అయినప్పటికీ వాళ్ళు ఇంకా తగ్గడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల సమయం ఉన్నా కూడా ఆయన నిలబెట్టుకోలేదు. అందుకని ఇప్పుడు అందరూ సమ్మెలోకి వచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వరుసగా లిస్టు. వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఎస్మా ప్రయోగించండి అని ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. దాని మీద కూడా జీవో ప్రతులు తగలబెట్టి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నోటికొచ్చింది వాగుతున్నాడు. యాక్చువల్గా వాగుతున్నాడనే అనాలి. ఆయనకి ఏం సంబంధం ఈ ఆశా వర్కర్లతోటి కానీ అంగన్వాడీలతోటి కానీ? ఇదేమన్నా ఫ్యాక్టరీయా? మీరు మీరు సమ్మె చేస్తే వెంటనే జీతాలు పెంచటానికి కానీ అంటే నువ్వేం ఫ్యాక్టరీ అనుకుంటున్నావా? గవర్నమెంట్లో ఉన్నాను అనుకుంటున్నావా? గవర్నమెంట్ అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది నీకు. ఆ ప్రజల్లోనే ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా ఆ ప్రజల్లోనే వాళ్ళే. ఆ ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి వచ్చిన ధనంలోంచి నీకు 4 లక్షల రూపాయల శాలరీ, ఎర్రబుగ్గ కారు, క్యాబినెట్ మినిస్టర్ హోదా, ఫోన్లు, బంగళాలు అన్నీ ఇచ్చారు. అవన్నీ తీసుకుని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క సలహా చెప్పానంటే ఒట్టు. నేను ఇంతవరకు చెప్పిన ప్రాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి మైకితను అనే పేరు అంటే తెచ్చుకోవటం తప్ప వేరే ఏమీ లేదనమాట. ఆయన ఇలాంటి ఒకటి చెప్పారు కదా సార్. వాటన్నిటి ఆయన ఒకటి చెప్పారు కదా. ఏంటి ఆ, సజ్జల గారు ఒకటి చెప్పారు కదా. మేము తెలియక హామీలు ఇచ్చామనేసి ఇంతకు ముందు. అది సిపిఎస్ రద్దు విషయంలో. అలాగే ఇప్పుడు అలా చెప్పొచ్చు కదా, అలాంటి సలహా ఇవ్వచ్చు కదా. తెలియక హామీ ఇచ్చాము అని అంటే అది అసలు ఎక్స్క్యూజే కాదండి. అది అసలు ఎక్స్క్యూజే కాదు. ఇంత తెలియని వాడికి అసలు ఆ పదం మాత్రం ఎందుకు? అది క్షమించరాని నేరం. మేము తెలియక ఈ పని చేసాము, మమ్మల్ని క్షమించండి అంటే అది క్షమించరాని నేరం. దాన్ని రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. కావాలని హామీ ఇచ్చేసి ఇప్పుడు తప్పినట్టు, తెలియకపోతే ఇప్పుడు చేయటం కుదరనట్టు అనుకోవాలి. తెలియని వాడికి ఇంత పెద్ద అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువైపు పోతుంది? అసలు ఏమీ తెలియని వాడికి ఎలా కనీసం సిపిఎస్ రద్దు చేయటం ఎలాగో కూడా తెలియని వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేతిలో పెడితే అతను ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ఎలా నమ్మాలి? అదే అసలు భయంకరమైన నేరం. అలాగా మాకు తెలియదు అని అంటే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే నువ్వు చెప్పాలి. తెలుసుకున్న తర్వాతనే నువ్వు అధికారం అడగాలి. నువ్వు మొత్తాన్ని అన్నిటి మీద అవగాహన ఉన్నవాడే అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. లేదు, నేర్చుకోవాలి. అవన్నీ కాదు. ఆ రోజు పనికొస్తుంది, హామీ ఇచ్చేసాం, ఈ రోజు చేయటం మాకు ఇష్టం లేదు, చెయ్యం. ఏదో ఒకటి కుంటి సాగు చెబుతాం. దాన్ని ఏమంటే ఇంకా అందరినీ అవమానించి మాట్లాడతాం. ఎస్మా ప్రయోగిస్తూ ఉంటాం. ఇంకా 3 నెలలే సమయం ఉంది, ఎక్కువ రోజులు కూడా లేదు. దాని దాని మీద ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తే ఎలా ఉంటది అందరికి తెలీదా? ఏం భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇదేమన్నా మీ సాక్షి పేపర్లో మీరు ఎడిటర్గా ఉన్నప్పుడు కింద ఉన్న రిపోర్టర్లను బెదిరించిన మాదిరి అనుకుంటున్నారా ఏంటి? జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా పెట్టుకోవాలా నోరు కూడా. ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడటం. చంద్రబాబు నాయుడికి మెగలో మ్యానియాక్ ఉంది. ఉంటే నీకెందుకు, ఉండకపోతే నీకెందుకు? అదేదో జబ్బు ఉంది. ఏం జబ్బులుంటే నీకెందుకు? నువ్వేం పరిపాలన చేస్తున్నావు? పరిపాలనలోకి సంబంధించిన మంచి సలహాలు నువ్వేమి ఇస్తున్నావు? అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నది న్యాయం. ఆ రోజు మీరు ఇచ్చిన హామీని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాన్ని మీరు రావటం కంటే ముందే చంద్రబాబు నాయుడే పెంచెళ్ళింది. ఆ పెంచిన దాని మీద ఒక 1000 రూపాయలు పెంచారు మీరు వచ్చి. ఆ తర్వాత మీకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏం పెంచితే ఏమైంది? ఇంతమంది సలహాదారులను పెట్టుకుని వాళ్ళకి మాత్రం జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారు. ఏ రోజన్నా అధికారులకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు సరిగ్గా కరెక్ట్గా వచ్చినాయా? ఏ రోజన్నా ఇవ్వగలిగారా మీరు? 1వ తారీఖున జీతం రాని ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు చూసారా? మీకేమైంది? మీకు బాగానే వస్తాయి. కావాలంటే అడ్వాన్స్లో కూడా ఇస్తున్నారేమో మీకు. మేము బాగానే ఉన్నాం కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏదన్నా మాట్లాడేటప్పుడు.
ఈ అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు ఎంతమంది ఉంటారో 1,00,000 మందే కదా అనుకుంటే వాళ్ళకి 1,00,000 కుటుంబాలు ఉంటాయి. 1,00,000 కుటుంబాలని ఎఫెక్ట్ చేసిన పాపం మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టదు. మీరు కూడా జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే రేపు వీపు కూడా చెట్లకుండా ఉంటుంది. లేకపోతే మీకు తగిన బుద్ధి చెబుతారు 2024 రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి. ఈ అంగన్వాడీ కార్యకర్తలు తలుచుకున్నారంటే మామూలుగా ఏం ఉండదు. టీచర్లతోటి ఆల్రెడీ సున్నం పెట్టుకున్నారు. వాళ్ళని ఎలాగోలా ఎలక్షన్ విధుల నుంచి తప్పించేస్తే మనం సేఫ్ అవుతాం అనుకుంటే మళ్ళీ ఆ గుండ్రాయి తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గరే పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో లాక్కోలేక పీక్కోలేక ఉంటే 108 సిబ్బంది కానీ, డ్రైవర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అసలు చివరాఖరికి మీ మానసపుత్రులైన వాలంటీర్లు కూడా 5,000 రూపాయలకి ఏం పని చేస్తాం, మనం కూడా సమ్మె చేద్దామా అని అనుకుంటే వాళ్ళందరూ మీ కార్యకర్తల పిల్లలు కాబట్టి ఎలాగోలా ఇంతవరకు సమ్మెకు రాకుండా ఆగున్నారు. అదే బయట నుంచి పెట్టుకున్న వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని ఎప్పుడో నొక్కి అవతల పాడేసేవాళ్ళు. మొన్న ఏం 1వ తారీఖున ఈ ఈ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వటానికి డబ్బులు లేక 5వ తారీఖున ఇచ్చారుగా మీరు. 5 దాకా ఆగాల్సి వచ్చింది కదా. ఏదో ఒకటి కొట్టగానే తెల్లారక ముందే వాలంటీర్ వచ్చి ఇచ్చేస్తాడన్నారు. యాడిచ్చారు? 5వ తారీఖు దాకా వచ్చిన పాపాన్ని బాలేదు. ఇదే కదా ఇంతకు ముందు కూడా జరిగిందని మీరు ఆరోపణలు చేసింది. అటన్నిటిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా సక్రమంగా చేసుకుంటే మీ అధికారంలో మళ్ళీ కొన్నాళ్ళ పాటు సాగే అవకాశం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరితోటి ఎలాగ మాట్లాడాలి, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవాకులు చవాకులు ఎన్నైనా వేలొచ్చండి. దాన్ని ప్రజలేం పెద్దగా పట్టించుకోరు. అధికారంలో ఉన్నవాడు మాట్లాడే మాటనే ఎక్కువగా పట్టించుకుంటారు. ఎందుకు? అతను చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, మాలాంటి ఇండివిజువల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వం వైపే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయని. అందుకనే మీ మీద ఎక్కువ కన్నుండేది. అధికారం అంటే ఊరికినే ఎర్రబొగ్గ కారుల్లో, హెలికాప్టర్లో తిరగటం కాదు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలగటం నాయకత్వ లక్షణం. అలాంటి లక్షణాలు మీ దగ్గరే ఉన్నట్టు కనిపించట్లేదు. గోడకి సున్నం కొట్టాం, మళ్ళీ దానికి తెల్ల రంగు కొట్టాం. దానికి 3,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసింది. ఎవడు భరిస్తాడా అదంతా? జగన్మోహన్ రెడ్డి భరిస్తాడా? సజ్జల రామకృష్ణారెడ్డి భరిస్తాడా? ప్రజలే కదా భరించాల్సింది. 3,000 కోట్ల రూపాయలు గోడకు కొట్టిన సున్నం ట్రేసులో పెట్టిన డబ్బు తిరిగి రాదని సామెత. ఇప్పుడు అది రాను ఒక్క రూపాయి రాలేదండి 3,000 కోట్ల రూపాయల్లో. కనీసం దాన్ని ఏం చేసుకుంటానికి గోడకి గీకిన సున్నం కూడా ఏం పనికిరాదు. సున్నానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఏమనుకోవాలి వీళ్ళని? వీళ్ళది అసమర్థ పాలన అనుకోవాలా, నోటి ప్రేలాపన అనుకోవాలా, ఏమనుకోవాలి వీళ్ళని? ఇప్పుడు వచ్చి వీళ్ళ మీద, ఉద్యోగుల మీద ఇలాంటి అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ భయపెట్టి సాధించే ఘనత ఏమిటి? మీరు ఏం ఉండదు. జాగ్రత్తగా ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు నోటి దూల లేకుండా చూసుకొని మాట్లాడితే ఎవరికైనా మంచిదన్నమాట. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఏదో సబ్జెక్ట్ తెలియదు మాకు, ఏదో హామీ ఇచ్చేసాం అప్పుడంటే, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే మరి దారుణంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఖచ్చితంగా నేరము శిక్ష అనే దాని కింద తీసుకొచ్చి వీటిని భవిష్యత్తులో అయినా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.